హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్కు విధించిన 48 గంటల డెడ్ లైన్ను ట్రంప్ వాయిదా వేశారు. ఇరాన్లోని అతిపెద్ద విద్యుదుత్పత్తి కేంద్రాలు, ఇంధన మౌలిక వసతులపై దాడులను 5 రోజుల పాటు నిలిపివేయాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు ట్రంప్. మిడిల్ ఈస్ట్లో తమ మధ్య ఉన్న శత్రుత్వాలకు సమగ్ర పరిష్కారం కనుగొనే దిశగా అమెరికా, ఇరాన్లు గత 2 రోజులుగా ఫలవంతమైన చర్చలు జరిపాయని తెలియజేశారు. ఈ వారమంతటా తమ మధ్య లోతైన, సవివరమైన, నిర్మాణాత్మక చర్చలు కొనసాగనున్నాయని పోస్ట్ చేశారు. రైట్, ఈ అంశంపై అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు బాలలత గారితో మాట్లాడదాం. బాలలత గారు, నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఎప్పుడు కూడా ట్రంప్ చేసిన ప్రకటనలు గమనిస్తే మీ దేశాన్ని అంతం చేస్తాం, మీ నాయకులను తుదముట్టిస్తాం, ఇట్లాంటి స్టేట్మెంట్సే చూసాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం బ్రేక్ అని చెప్తూ ఉన్నారు. ఎట్లా చూస్తున్నారండి ఒక అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులుగా దీన్ని? అంటే ఇది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది ప్రపంచంలో చమురు రవాణాకి చాలా ఇంపార్టెంట్ అండి. ఆ చమురు రవాణా అనేది మనం చూస్తే గనక విపరీతమైన ఖర్చుతో కూడుకుంది అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కంప్లీట్ గా మూసేశారు కాబట్టి. దాంతో మొన్నటి వరకు కూడా ఒక బ్యారెల్ చమురు ధర చూస్తే గనక దాదాపు $110-115 వరకు వెళ్ళిపోయింది అనమాట. దాంతో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రణాళిక వేశారనమాట. అదే టెంపరీగా రిలీఫ్ ఇవ్వాలి, అంటే 5 days మీకు రిలీఫ్ ఇస్తాము, రిలాక్సేషన్ ఇస్తాము, 48 గంటల పాటు ఏదో తేల్చింది అన్నవాడు ఇప్పుడు 5 days లో 5 రోజులు టైం ఇస్తాము, మీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద, మీ పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేయమంటే ఇదొక కొత్త ఎత్తుకడ డొనాల్డ్ ట్రంప్ అనుకోవచ్చు. ముఖ్యంగా ప్రపంచ మార్కెట్ లో చమురు ధరలు స్టెబిలైజ్ చేయడానికి. అదే విధంగా మనం చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా అమెరికా కూడా ఈ చమురు ధరలు పెరిగిపోతే ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్లాన్ అండి ఇది ఆయనకి యూరోప్ దేశాల నుంచి, వర్ధమాన దేశాల నుంచి వచ్చిన ప్రెజర్ అని కూడా అనుకోవచ్చు ఈ యుద్ధాన్ని ఆపడానికి. యుద్ధం అమెరికా ఎందుకు చేస్తుందని అమెరికన్స్ ఆలోచించుకుని ఉంటానికి కూడా. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఫర్ ఎవర్ వార్స్, నేను ఎప్పటికీ పూర్తి స్థాయిలో ఉండే యుద్ధాలు చేయను అని చెప్పుకొచ్చాడండి. ఆ ఫర్ ఎవర్ వార్స్ ఇరాన్ వార్ నెలల పాటు కంటే అవకాశం కనిపిస్తుంది. ఇరాన్ నేను ఎక్కడ తగ్గను అని చెప్పి ఇరాన్ ముందుకెళ్తా ఉందన్నమాట. ఇరాన్ ఏముంది, చిన్న దేశం, ఈజీగా బంబార్డ్ చేద్దాం అనుకున్న డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్ స్ట్రైట్ మూసేసే తర్వాత ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా ఇరాన్ ఒప్పుకోవట్లేదన్నమాట. ఇప్పుడు ఇరాన్ నుంచి హార్ముజ్ స్ట్రైట్ నుంచి ఒక షిప్మెంట్ ఆఫ్ ఆయిల్ బయటికి రావాలంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ చెల్లించాల్సిన పరిస్థితి. ఈ టైంలో ఆయిల్ ధరలు తగ్గించాలన్న ప్లాన్ తో డొనాల్డ్ ట్రంప్ ఈ పని చేశారండి. ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆయన మాత్రం చర్చలు సఫలీకృతం అయినాయి, నేను 5 రోజులు టైం ఇస్తున్నాను, 5 రోజులు బ్రేక్ ఇస్తున్నాను, ఈ లోపు ఇంకా చర్చిద్దామని చెప్పుకుంటూ వస్తారండి. కానీ ఈ చర్చలు ఎక్కడ జరిగాయి మేడం? ఇరాన్ నుంచి ఎవరు పాల్గొన్నారు, అమెరికా నుంచి ఎవరు పాల్గొన్నారు, ఆ డీటెయిల్స్ ఏమన్నా తెలిసాయా? అంటే డొనాల్డ్ ట్రంప్ ఇవన్నీ కూడా చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు. ఆయన అనుకున్న చర్చలు అంటే ఇది కంప్లీట్ గా ఇన్ఫార్మల్ గా వెళ్తున్న అంశాలండి. ప్రాపర్ గా ఇరాన్ దీనిపైన ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి అవగాహన కూడా ప్రపంచంలో లేదు. ఆయనే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు అనమాట. కానీ మొత్తం యుద్ధం మొదటి రోజు నుంచి కనుక చూస్తే మనకి ఏ దేశం కూడా అమెరికాకి సపోర్టింగ్గా రాలేదు. నిన్న మొన్న జపాన్ నుంచి వచ్చిన తకైచి పిఎం, అక్కడి నుంచి కూడా ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు. నాటో దేశాలు సరే అసలు ఎటువంటి సహకారం అందించలేదు. ఎట్లా చూడాలండి ప్రపంచ దేశాలు ఎట్లా చూస్తున్నాయి ఈ పరిణామాన్ని? అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా, ఇజ్రాయెల్ 2 దేశాలు సంయుక్తంగా ఇరాన్ పైన జరిపే యుద్ధం ఏదైతే ఉందో, ఇరాన్ కి వీళ్ళకి మధ్య జరిపే యుద్ధం, దీనిపైన కొన్ని దేశాలు తటస్థంగానే ఉన్నాయండి. ఇంక్లూడింగ్ నాటో కూడా పిరిగి పందా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. హార్ముజ్ స్ట్రైట్ ని ఓపెన్ చేయడానికి నాటో కలిసి రావాలని డొనాల్డ్ ట్రంప్ పిలిపిస్తే ఒక్క నాటో దేశం కూడా పూర్తి స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఇవ్వలేదు. అంతేకాదు అమెరికాకి చాలా క్లోజ్ గా ఈ మధ్య కాలంలో ఉండే ఈ జపాన్ ప్రభుత్వం కూడా, సానే తకాయిచి ప్రభుత్వం కూడా ముందుకు రావట్లేదు. చైనా, రష్యా మనకు తెలుసు ఆల్రెడీ పరోక్షంగా ఇరాన్ కి మద్దతు ఇస్తున్నాయి. ఈ టైంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరి అనేది ప్రపంచ దేశాలకి వాళ్ళకి నచ్చట్లేదు, కొన్ని దేశాలకని కూడా చెప్పాలి. దాంతో పాటు ఈ యుద్ధం వల్ల, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవడం అనేది చాలా దేశాల నష్టం ఉంది. చాలా దేశాలు ఇప్పుడు దానివల్ల ఇబ్బంది పడుతున్నాయి అనమాట. ఈవెన్ ఎల్పిజి ఇష్యూస్ కూడా చాలా వస్తున్నాయి చాలా దేశాల్లో. కాబట్టి ఈవెన్ దుబాయ్ లాంటి దేశాలకు కూడా ఇది నష్టమే. వాణిజ్యం మొత్తం పడిపోతుంది అనమాట. ఈ టైంలో రియల్ ఎస్టేట్ పడిపోవటం, వాణిజ్యం పడిపోవటం, మిడిల్ ఈస్ట్ లో సెక్యూరిటీ లేదు అని ఒక డిస్కషన్ రావటం, యుద్ధాలు అంటే విమానాలు, వీటి వల్ల యుద్ధాల వల్ల విమానాలు ఆగిపోవటం, ఇవన్నీ జరగడం వల్ల ఓవరాల్ గా ప్రపంచ దేశాలన్నీ కూడా
ఈ యుద్ధాన్ని కాస్త తటస్థంగానే చూస్తున్నాయండి. పూర్తిగా డొనాల్డ్ ట్రంప్ కి సపోర్ట్ ఇచ్చే అవకాశం మనకి ఎక్కడ కనిపించట్లేదని చెప్పాలి. అయితే ఇజ్రాయెల్ కూడా ఉంది కాబట్టి యుద్ధం మరి కొంతకాలం కనిపించే అవకాశం కనిపిస్తుంది, యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇజ్రాయెల్ కూడా తగ్గదండి. ఈవెన్ బెంజమిన్ నెతన్యాహు కూడా థ్రెట్ ఉన్నా సరే ఇజ్రాయెల్ యుద్ధంలో పూర్తి స్థాయిలో పాల్గొంటుంది. ఇది తాత్కాలిక టెంపరీగా కేవలం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేయమనే చెప్పారు. యుద్ధం ఆగిందని చెప్పలేదు. 5 రోజుల పాటు పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేయమని మాత్రం చెప్పారు. కాబట్టి అమెరికా ఇది కొత్త ఎత్తుగడని కూడా నేను చెప్పొచ్చు. ఇంకొక విషయం అండి, డొనాల్డ్ ట్రంప్ మాటలు నమ్మే అవకాశం లేదు. డొనాల్డ్ ట్రంప్ చెయ్యను అటాక్ చేయనంటే ఇంకో విధంగా అటాక్ చేసే అవకాశం కూడా ఉంది. డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనమాట. అంటే మనం ఊహించినంతగా ఎత్తుగడలు ఉంటాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన మాటలు, ఆయన ఈ ట్రూత్ సోషల్ లో లేదా సోషల్ మీడియాలో చేసే పోస్టులు నమ్మే అవకాశం కూడా లేదండి. దానికి శాంటిటీ లేదంటారు. అస్సలు లేదండి, ఆయన మారిపోతా ఉంటాడు. రైట్. బాలలత గారు, ఇంకొక విషయం కూడా మాట్లాడాలి. హార్ముజ్ జలసంధి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనం అందరం చూసాం. దాని గురించి ఈరోజు 5 రోజులు బ్రేక్ కూడా మాట్లాడుకున్న పరిస్థితి. దాని సెగ మన ఇండియన్ వంటగతికి కూడా తాకింది. కానీ ఎక్కడ అక్కడ ఆగకుండా భారతదేశానికి ఆయిల్ తీసుకొని రావడం కానీ, ఎల్పిజి తీసుకున్న నౌకలు ఏంటండి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా పాసిబుల్ అయింది? ఇది మీకు అసలు మనం ఫస్ట్ నుంచి ఇండియా ఇరాన్ రిలేషన్షిప్ చూస్తే కనుక, ఇరాన్ అంటే 2006 ముందు వరకు కూడా ఇరాన్ అనేది భారతదేశానికి ఆల్ వెదర్ ఫ్రెండ్ అండి. అంటే కష్టాలు సుఖాలు ఎప్పుడు కలిసే ఉంది. ఇప్పటికి కూడా మిడిల్ ఈస్ట్ లో కానీ ఇరాన్ లో కానీ ఇండియాకి మంచి సపోర్టే ఉంది. అండ్ ఇండియా ఈ మొత్తం హార్ముజ్ జలసంధిలో ఇండియా ట్రాక్ ఏంటంటే మన డిప్లొమసీ సక్సెస్ఫుల్ గా మనం దాన్ని రాబట్టుకోవాల్సినాం. మన దౌత్యం అంత అద్భుతంగా ఉందన్నమాట. దాంతో పాటు కొన్ని వర్గాలు చెప్పడం మాత్రం ఇండియా కాస్త పేమెంట్ కూడా చేసింది దీనికి సంబంధించి అని కూడా అన్నారు. కానీ పూర్తి స్థాయిలో అయితే మన దౌత్యం ఫలించిందని చెప్పాలి. ఇరాన్ తో మనకున్న అంటే మనం మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ కావచ్చు, మల్టీ డైమెన్షనల్ ఫారెన్ పాలసీ కావచ్చు, మల్టీ అలైన్మెంట్, ఇంకా చెప్పాలంటే స్పష్టంగా మల్టీ అలైన్మెంట్ అంటాం అనమాట. అంటే మనం ఒక బ్లాక్ తో పూర్తి స్థాయిలో కాకుండా మనం అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఇండియా విశ్వగురు, విశ్వామిత్ర అంటానికి ఇదే సాక్ష్యం అండి. మిడిల్ ఈస్ట్ దేశాలకి ఇండియా చాలా దగ్గర అవుతుంది. కాబట్టి ఇండియాను దూరం చేసిన ఉద్దేశం ఇరాన్ కూడా లేదు. అండ్ పూర్తి స్థాయిలో ఇరాన్ అధ్యక్షులు కావచ్చు, ఇరాన్ చుట్టుపక్కల దేశాలతో కావచ్చు, మన ప్రభుత్వం టచ్ లోనే ఉంది. వాళ్ళకు కూడా ఫోన్ చేసి మాట్లాడుతుందని కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ట్రంప్ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది అంటారండి? డొనాల్డ్ ట్రంప్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఖచ్చితంగా యుద్ధం కొన్నాళ్ళైతే కంటిన్యూ అవుతుంది ఇరాన్ తో యుద్ధం మాత్రం. ఆయన కంప్లీట్ గా మనం అర్థం చేసుకుంటే గనక వెనిజులా కావచ్చు, ఇరాన్ కావచ్చు, గ్రీన్లాండ్ కావచ్చు, ఎక్కడైతే మినరల్స్, రిసోర్సెస్, ఆయిల్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం అండి ఇది. ఇది ఇరాన్ పైన న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఇష్యూ కాదు, అసలు చమురుని కంట్రోల్ చేసుకోవటం, ఇరాన్ కంప్లీట్ గా హోల్డ్ లో పెట్టుకోవడమే ఆయన మెయిన్ గా. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ కావచ్చు, ఆయిల్ ప్రైజెస్ కావచ్చు, దానికి సంబంధించి ఆయిల్ రిజర్వ్స్ కావచ్చు, దీనిపైన ఆయన కన్నుందని మనకు స్పష్టత వస్తుందండి దీనిలో. కాబట్టి ఇదంతా ఆయన చేతికి వచ్చేంత వరకు మీరు చూస్తే జనవరిలో వెనిజులా అధ్యక్షుని ఎత్తుకుపోయాడు. ఫిబ్రవరి ఆఖరి రోజున ఇరాన్ పైన అటాక్ చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ నే చంపేశారు. అంటే మీకు డొనాల్డ్ ట్రంప్ పన్నాగం అర్థమవుతుంది. ఈ వెనిజులాలో ఆయిల్ ఉంది, ఇరాన్ లో ఆయిల్ ఉంది, వీటన్నిటిని కంట్రోల్ చేసుకునేదే డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ అండి. మేడం, ఇప్పటి వరకు అమెరికా ఫైట్ చేసిన దేశాలు కావచ్చు, లేదా ట్రంప్ యుద్ధం ప్రకటించిన దేశాలు కావచ్చు, ఏ స్టేట్మెంట్ కూడా నోటిఫై కాలేదు. కానీ ఇక్కడ ఒకసారి ఇరాన్ స్టేట్మెంట్ గురించి మాట్లాడదాం. ట్రంప్ మరోసారి దిగొచ్చారని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇరాన్ ఏంటంటే ఇది ఒక పెద్ద గేమ్ అండి, మైండ్ గేమ్ ఆడుతుంది ఇరాన్ కూడా. డొనాల్డ్ ట్రంప్ ను ముందు నుంచే స్టడీ చేశారు వాళ్ళు. తెలివిగా రకరకాల వ్యూహాలు కూడా తీసుకొచ్చారండి. అంటే ఇరాన్ చాలా పదునైన చాకచక్యమైన వ్యూహాలు అనమాట. డొనాల్డ్ ట్రంప్ అటాక్ చేస్తారు, అమెరికా అటాక్ చేస్తారు ముందే తెలిసి కంప్లీట్ గా వ్యూహాన్ని డీసెంట్రలైజ్ చేసేసారనమాట. డీసెంట్రలైజ్ చేసి ఒకవేళ సుప్రీం లీడర్ చనిపోతే ఆ తర్వాత ఇరాన్ లో ప్రావిన్సెస్ ఎలా సపరేట్ గా అటాక్ చేయాలి, వాళ్ళు ఎలా రక్షించుకోవాలి, హార్ముజ్ జలసంధిని ఎలా మూసేయాలి, వాళ్ళకున్న స్ట్రాటజిక్ వెపన్స్ ఏంటి అని ఈ మైండ్ గేమ్ లో ఇరాన్ మేము స్ట్రాంగ్ గా ఉన్నాము, మా కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్ గా ఉంది, మా సుప్రీం లీడర్ చనిపోయినా మా పైన అటాక్లు జరిగినా ఇరాన్ మేము ఎక్కడ తగ్గు అని చెప్పుకోవడానికి ఇరాన్ ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తుంది. కానీ ఇరాన్ చాలా చీటికిపోయింది. దాదాపు 1500 పైగా ఇరాన్ లో ఈ మధ్య కాలంలో చనిపోయారు, చాలా వేల మంది ఇంజూర్ అయ్యారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థతే భయంకరమైన దారుణమైన పరిస్థితిలో ఉందండి. ఈ స్థితిలో కూడా ఇరాన్ నేను తట్టుకుంటానని చెప్పింది. తట్టుకోవడం కాదు, డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ ఆక్యుపై చేయడానికి ట్రై చేసిన గ్రీన్లాండ్ కూడా నేను కాపాడుతానని స్టేట్మెంట్లు ఇస్తున్నాను. అంటే ఇరాన్ మేకపోతు గాంభీర్యం చూపిస్తుందని మాత్రం అర్థమవుతుంది మనకి ఇక్కడ. చివరిగా ఎట్లా ఉండొచ్చు అండి నెక్స్ట్ రేపటి నుంచి యుద్ధం ప్రభావం ఎట్లా ఉండొచ్చు? మీరు ఖచ్చితంగా ఈ 5 days నేను ఏమి చేయను అనే మాటని నమ్మడానికి లేదండి. ఇంకా యుద్ధం ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. యుద్ధం కొన్ని నెలల పాటు కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది. కానీ ఇండియాకి మాత్రం
చాలా అంటే రష్యా నుంచి కావచ్చు, ఇరాన్ నుంచి కావచ్చు, ఇండియాతో అంటే మనం చూపించే అప్రోచ్ లో మాత్రం అందరూ మనకి చమురు ధరలు, మనకి చమురు సప్లై చేసే విషయంలో అందరూ సపోర్టివ్ గానే ఉంటారు. మనకి ఎటువంటి క్రైసిస్ రాదని నేను నమ్ముతున్నా. ఇండియా వరకు ఎటువంటి క్రైసిస్ రాదు. మన ఫారెక్స్ రిజర్వ్స్, విదేశీ మారక నిల్వలు కూడా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి రేట్లు పెరిగినా సరే మనం కొనుక్కునే అవకాశం మనకుంది. 6 నెలల పాటు సరిపోయే ఫారెక్స్ రిజర్వ్స్ భారతదేశం దగ్గర ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఇండియా ధైర్యంగా ఉండొచ్చు, ఇండియన్స్ ధైర్యంగా ఉండొచ్చు. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన అంశం డొనాల్డ్ ట్రంప్ అమెరికా వ్యూహాలు అనేవి వచ్చే సంవత్సరంలో మనం చూస్తే దాదాపు ఇదే గతి, అంటే వెనుజులాకి, ఇరాన్కి ఎలా పట్టిందో కొన్ని దేశాలకు కూడా వచ్చే 5-6 నెలల్లో ఇలాంటి గతి పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది అమెరికా ఇలా చేయడం ఏమాత్రం రైట్ కాదండి. ఇంటర్నేషనల్ సిస్టమ్ లో, ఇంటర్నేషనల్ లా ప్రకారం సార్వభౌమాధికారంలో ఉన్న దేశాలపైన అటాక్ చేసి లీడర్స్ ని చంపేయటం, లీడర్స్ ఎత్తుకుపోవడం అనేది అది ఒక అహంకార ధోరణి అని చెప్పొచ్చు. ఈ ఎఫెక్ట్ అమెరికాలో ట్రంప్ మీద ఉంటుందండి? అమెరికన్స్ ఎట్లా చూస్తున్నారు మొత్తం వ్యవహారాన్ని? ఖచ్చితంగా అండి. అమెరికన్స్ ఆర్ అగైనెస్ట్ ఫర్ ఎవర్ వార్. ఎప్పుడైతే 1970 దశకంలో వియత్నాం వార్ కంటిన్యూస్ గా చేశారో అప్పటి నుంచి యుద్ధాలకి అమెరికన్ వ్యతిరేకం. కానీ ఇరాక్ యుద్ధం కావచ్చు, వెనుజులా లీడర్ ఎత్తుకురావడం కావచ్చు, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో ఇన్వాల్వ్ అవడం కావచ్చు, ఇవన్నీ కూడా సగటు అమెరికన్ స్కెప్టికల్ గానే చూస్తున్నాడు, అనుమానాస్పదంగా చూస్తున్నాడు. అంతేకాదు 2028కి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ పదవి పూర్తవుతుంది. 2 సార్లు మాత్రం అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన పనిచేయగలడు. ఈ లోపు ఆయన అనుకున్న టార్గెట్లు మొత్తం చేసి ప్రపంచాన్ని మొత్తం నేను కంట్రోల్లో తెచ్చుకున్నాను చూపించుకోవడానికి చేస్తున్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నాడు. అంతేకాదు అమెరికా ఇస్ ఫర్ అమెరికన్, అమెరికన్ ఇంట్రెస్ట్ ఆర్ ఫర్ ఎవర్. అమెరికాకి శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండవు, శాశ్వత ప్రయోజనాలు ఉంటాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కోరికండి. దానికోసం ఆయన ఈ ప్రయత్నం అనమాట. అంటే ఆయన ఎరాలో అమెరికాకి స్వర్ణయుగం తీసుకురావాలని ఆయన కోరిక అనమాట. అమెరికా ఎంత పవర్ఫుల్ చూడండి, అమెరికా రెలవెన్స్ పెరుగుతుంది చూడండి అని ప్రపంచానికి చెప్పి ఆయన ప్రెసిడెంట్ గా దిగిపోదామని ఆయన కోరిక. కాబట్టి ఆయన ఈ అహంకార ధోరణి మనకి వచ్చే 2 సంవత్సరాల పాటు ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది చూస్తే గత 2 సంవత్సరాలుగా భారతదేశంతో ఎంతో దగ్గర ఉన్న అమెరికా లాస్ట్ 6 నెలల నుంచి ఇండియా పైన శాంక్షన్స్ వేయటం, ఇండియా పైన టారిఫ్లు విపరీతంగా వేయటం, రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవద్దని చెప్పడం, ఇవన్నీ మీరు గమనిస్తా ఉంటే డొనాల్డ్ ట్రంప్ వైఖరి మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం తెలివిగా, భారతదేశం మొత్తం తెలివిగా అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పక్క అమెరికాని అంటే వెస్టర్న్ గ్రూప్ ని, ఇంకో పక్క మిడిల్ ఈస్ట్ ని, ఇంకో పక్క ఈ మొత్తం అన్ని యూరోప్ గ్రూప్ ని అందరినీ బ్యాలెన్స్ చేస్తూ ఇండియా వెళ్తుందని, ఇండియా వైఖరి ఈ టైంలో చాలా కరెక్ట్ గా ముందుకెళ్తుందని చెప్పొచ్చు. రైట్ అండి, ధన్యవాదాలండి బాలలత గారు.